హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆలూ సమోసా మసాలా చూసే ఉంటారు. నేను ఇక్కడ ఆలూ గోబీ కాంబినేషన్లో సమోసా మసాలా ప్రిపేర్ చేసిన ఈ మసాలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. అర్ధ కిలో ఒక పెద్ద సైజు గోపిగడ్డను తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. అంటే అంత సన్నగా అంత పెద్దగా కట్ చేసుకోవాలి, మీడియం కట్ చేసుకోవాలి. 2 టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 ఆలుగడ్డలను పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉంచిన. గ్యాస్ పైన కడాయి ఉంచుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటన్నింటినీ ఆయిల్లో ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న గోపిగడ్డను వేసుకోవాలి. ఈ గోపిగడ్డను ఆయిల్లోనే మగ్గనించుకోవాలి. వాటర్ కొద్దిగా కూడా వేసుకోరాదు. ఇలా మసాలా ప్రిపేర్ చేయడం వల్ల సమోసాలు లోపలున్న మసాలా పాడవకుండా. ఇప్పుడు ఈ ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలను ఉడికించి వేయరాదు, ఇలాగనే కచ్చగా ఉన్న ఆలుగడ్డలని వేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకొని. ఇప్పుడు 2 టమాటాలు కట్ చేసి ఉంచినాం కదా, వాటిని కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ ఆయిల్లోనే మగ్గనించుకో. గోపిగడ్డ, టమాటా ముక్కలు, ఆలుగడ్డ ముక్కలను బాగా కలుపుకొని మూత ఉంచుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, మూత చూపిస్తున్నా. బాగా ఆయిల్లోనే ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మసాలా వేసుకోవాలి. ఒక పెద్ద స్పూన్ కారం పొడి వేసుకోవాలి. మీకు కారం ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద స్పూన్ కారం పొడి వేస్తున్నా. గరం మసాలా 1 టీ స్పూన్, వెజిటేబుల్ గరం మసాలా, రుచికి సరిపోయేటంత ఉప్పు. వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ వేయకుండానే ఆయిల్లోనే మగ్గనివ్వాలి. ఇలా కలిపి ఉంచిన గోపిగడ్డ, ఆలుగడ్డ మసాలాలో కొద్దిగంత కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత ఉంచి అలాగనే వదిలేయాలి. మొత్తం అలా అయితే ప్రిపేర్ చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మసాలాని సమోసాలు నింపి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే మసాలా ప్రిపరేషన్ చూపించిన. మీకు ఈ మసాలా ఎలా అనిపించిందో, మీరెప్పుడు ఈ మసాలాను ప్రిపేర్ చేస్తారో, మీకు ఎలా కుదురుతుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్